వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిన్న గుంటూరు జిల్లా ఎస్పీని కలిశారు. పోలింగ్ రోజు టీడీపీ దాడులపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీ శ్రేణులపై టీడీపీ నేతలు దాడులకు దిగారని, టీడీపీ నేతలను వదిలేసి వైసీపీ నేతలపై కేసులు పెట్టారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ పోలింగ్ బూత్ ను క్యాప్చర్ చేసేందుకు ప్రయత్నించారని, కోడెల చేసిన తప్పును వదిలేసి వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని అన్నారు. కోడెలకు ఒక న్యాయం, అంబటికి ఒక న్యాయమా? ఇప్పటికైనా కోడెల తన ప్రవర్తన మార్చుకోవాలని అన్నారు. జిల్లాలో శాంతి భద్రతల బాధ్యత పోలీసులదేనని, మా పార్టీ నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదని బొత్స ఆరోపించారు. మేరుగా నాగార్జునపై హత్యాయత్నం జరిగిందని, కారు అద్దాలు పలగొట్టారని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశామని బొత్స పేర్కొన్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక పోలీసుల తాలూకా ఒత్తాసుతో వారు చేసిన అరాచకాన్ని తదుపరి ఎన్నికలైన తర్వాత జిల్లాలో జరుగుతున్న పరిణామాల్లో ఒక ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీ మా పార్టీ నాయకుల మీద, మా పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు బనాయించి వారిని అరెస్టులు చేయడం అనేది అప్రజాస్వామ్యం అని చెప్పని మరి జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు డిమాండ్ చేశాం, ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి, లా అండ్ ఆర్డర్ని చేతితో తీసుకున్నారు, ఎన్నికల నేపథ్యంలో వచ్చి నిష్పక్షపాతంగా ఉండవలసిన వ్యవస్థ ఒక పక్క ఉండడం అనేది సమంజసం కాదు. ముఖ్యంగా ఏదైతే సత్తెనపల్లి, వేమూరు, గురజాల్లో జరిగిన ఇన్సిడెంట్లు ఆయన దృష్టికి వెళ్ళకోకుండా అడ్డుకుని మ్యాన్ హ్యాండిలింగ్ కూడా చేశారు. ముఖ్యంగా వేమూరు నియోజకవర్గంలో, అదేవిధంగా గురజాల, నరసరావుపేట, తాడికొండ ఇలాంటి నియోజకవర్గాల్లో, పొన్నూరు ఇలా నియోజకవర్గాల్లో మ్యాన్ హ్యాండిల్ చేశారు. దాని మీద మేమందరం కూడా రిపోర్ట్స్ ఇచ్చడం జరిగింది. వాటిని అదేవిధంగా తెలుగుదేశం వారు కూడా కొన్ని కంప్లైంట్స్ ఇచ్చారు. దాని మీద ఈ రెండింటి మీద నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిందిగా మేము డిమాండ్ చేయడం కోసం ఈ రోజున ప్రత్యేకంగా మేము ఎస్పీ గారిని కలవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ప్రధానంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇనిమెట్లో జరిగినటువంటి సంఘటన. ఈ సంఘటన టీవీలో కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చింది. ఒక దురదృష్టకరమైన సంఘటన అక్కడ జరిగింది. ప్రజలు అక్కడ తిరుగుబాటు చేశారు. కోడెల శివప్రసాద్ గారిని అసాల్ట్ చేసినట్టుగా ఆయన తరపున కంప్లైంట్ కూడా ఇచ్చారు. దాన్ని